నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా అంటే ఎక్కువగా బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా తెలుపుతూ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏ ఒక్క ప్రణాళికను ఫాలో కాలేకపోతా ఉంది అని చెప్పేసి కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసిందో అప్పటి వరకు పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి, అవినీతి జరిగింది. నన్ను అసలు ఒక నిజామాబాద్ ఎంపీగా ఉన్నా కానీ కుర్చీకి మాత్రమే పరిమితం చేశారు, రాజకీయం మొత్తం వాళ్ళే చేసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. చేసిన తర్వాత చివరిగా అసెంబ్లీలో మొదటగా మహిళలుగా వెళ్తున్న తర్వాత ఒక మహాశక్తినై వస్తా ఉద్యమం నుంచి పుట్టుకొస్తా అంటూ కూడా రకరకాల వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. అసలు కవిత యొక్క టార్గెట్ ఏంటి, కవితను వెనక నుండి ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు కవిత ఇంత మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటారు, ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మరియు మాజీ టీజీపీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క ఎలా ఉన్నారు? బాగుంది అక్క, ముందుగా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. త్యాగం వర్సెస్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంత పెద్ద ఎత్తున తెలంగాణ సాధించినటువంటి ఒక తండ్రిని ఎందుకు కూతురు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తూ ఉంటే అసలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు? ముందుగా మీకు వీక్షకులకు నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు అభినందనలు. ప్రధానంగా యువత వలసల బాట పడుతున్నటువంటి సందర్భంలో ఐటీ రంగంలో గౌరవ కేటీఆర్ గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా విశేష కృషి చేసి ఐటీ రంగాన్ని ఇక్కడ వృద్ధి చేయించడంతో అనేక ఐటీ ఉద్యోగాలు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీర్స్ రకరకాల ఉద్యోగాల కల్పన జరిగి కొంత విదేశీ బాట పట్టే యువత ఆగిపోయింది. ఉపాధి అవకాశాలు ఇక్కడ మెరుగైనాయి. ఏది ఏమైనా యువత చాలా శక్తివంతమైంది. సరోజినీ నాయుడు అంటారు, కదిలేది యువత కదిలించేది యువత అని. చాలా శక్తివంతమైనటువంటి యువత తెలంగాణలో ఉన్నది. యువత తెలంగాణ పరిరక్షణ కోసం మరొక్కసారి నడుంగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ అభివృద్ధి కోసం యువతకు అభినందనలు తెలియజేస్తూ ఇక విషయానికి వస్తే, పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్గా మీరు ముందు ఏదైతే పాయింట్స్ లేవనెత్తినరో దాన్ని నేను విభేదిస్తా ఉన్నా. ఓకే, కేవలం నిజామాబాద్కే పరిమితం చేశారని ఒకటి, లేదా బీసీ నినాదం తాను తీసుకున్నది కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకించింది అనేది ఒకటి, రెండు కూడా సరిగావు. తనను నిజామాబాద్కే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. బీసీ నినాదం తాను ఎత్తుకున్నది కాబట్టి పక్కన పెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిండ్రు అనేది కూడా నిజం కాదు. కవిత గారి విషయంలో కవిత గారి పార్టీ లైన్ క్రమక్రమంగా మే 1వ తారీఖు నుంచి ఆమె మేడే నుంచి పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. లీక్ అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ లైన్ తాను దాటిండ్రు. ఆ క్రమంలోనే అనేక అవకాశాలు ఇచ్చి ఆమెకు చూసి ఇంకా ఆమె స్వరం పెంచుతున్న క్రమంలో సస్పెండ్ చేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. ఆ రకంగా కవిత గారిని సస్పెండ్ చేయడమే తప్ప బీసీ నినాదం అని కాదు. బీసీ ఉద్యమంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలమంతా బీసీ ఉద్యమంలో ఉన్నాం. కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నాం, అడుగడుగున నిలదీస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ను మీరు అమలు చేయాలి, బీసీలకు స్థానిక సంస్థలు 42% ఉద్యోగాలు అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% అవకాశాలు ఇస్తామన్నారు, సీట్లు ఇస్తామన్నారు. అలాగే ఇంకా ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు. బీసీలను మున్నూరు కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చిండ్రు. కామారెడ్డిలో అన్ని కులాలకు, గౌడన్నలకు, నేతన్నలకు అందరికీ కూడా అనేక హామీలు ఇచ్చారు. ముదిరాజులను ప్రత్యేకించి బీసీ ఏలో చేరుస్తామని చెప్పి ఏ ఒక్క ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ బీసీల కోసం కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేరు. మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ మీద ఆ విషయంలో. ఆ విషయం అయితే కవిత గారిని పక్కన పెట్టిన సందర్భం కాదని క్లియర్ చేయదలుచుకున్నాను. కవిత గారిని సస్పెండ్ చేసిన ప్రధాన కారణం పార్టీని వ్యతిరేకిస్తున్నారు, పార్టీ నాయకత్వాల మీద బురద జల్లుతా ఉన్నారు. ప్రత్యక్షంగా కేసీఆర్ గారి పాలననే తప్పుపడతా ఉన్నారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే విధంగా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని ఆమె మాట్లాడడం జరిగింది. సామాజిక తెలంగాణ
అంటే తాను ఏ నిర్వచనం ఇస్తున్నారో నాకైతే తెలియదు. కవిత గారు సామాజిక తెలంగాణకు ఇచ్చే నిర్వచనం ఏంటో నాకు తెలియదు. కేసీఆర్ గారు తెలంగాణ సాధన తర్వాత అన్ని విధాలుగా బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు, ఆదివాసీలు అందరినీ కూడా మరి సాంఘిక సమానత్వం తీసుకొచ్చే విధంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళకి అనేక అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. జనాభాలో సగమైనటువంటి మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో దానికి భిన్నంగా కేసీఆర్ గారు మహిళలకు అనేక అవకాశాలు ఇచ్చి మరి సమాన స్థాయి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆ విద్యారంగంలో బాలికలకు, అలాగే వివాహం చేసుకుంటున్నటువంటి యువతులకు కళ్యాణ లక్ష్మితోని, చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు అనేక గురుకులాలు, రకరకాలుగా ఉద్యోగ అవకాశాల్లో కానీ, స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు కానీ, బీడీ కార్మికులకు పెన్షన్లు కానీ, మహిళలకు పెన్షన్లు కానీ, ఇట్లా మహిళల విషయంలో, యువత విషయంలో, ఒక వర్గం అని కాదు, వయోవృద్ధుల విషయంలో వారికి 200 ఉన్న పెన్షన్ 2000 చేసి అన్ని రకాలుగా సమాజంలో, తెలంగాణ సమాజంలో ఒక అసమానతలు లేని స్థితి తీసుకొద్దాం. ప్రధానంగా వ్యవసాయిక ఆధార రాష్ట్రం, ఎక్కువ శాతం బోరుబావుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు, చెరువులు, బోరుబావుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. చెరువులన్నీ మరి పూడుకపోయినాయి, చెరువులన్నీ తాంబాలలాగా అయిపోయినాయి. ఒకప్పుడు గంగాలాగా ఉన్నటువంటి చెరువులన్నీ తాంబాలలాగా అయిపోయినాయి. ఆ చెరువుల పూడిక తీసి మరి బోరుబావుల మీద ఆధారపడేటువంటి వ్యవసాయం కదా, కరెంటు రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఏ రైతు అడగలేడు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 6 గంటల ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూడా పాలకులు ఏదో ఎంత మెహర్బానీ చేసిన రైతులకు అన్నట్టు చూసేది. 3 గంటల అర్ధరాత్రి, 3 గంటల అపరాత్రి అన్నట్టు ఒక్కో వారం ఒక్కో కరెంట్లు ఇచ్చి, ఆ రాత్రి పూట వ్యవసాయ పంపు సెట్ల దగ్గరికి వెళ్ళి కరెంటు షాకులు కొట్టి, పాములు గరిచి, అడవి పందుల దాడిలో ఇట్లా రకరకాలుగా పాపం రైతన్నలు చనిపోయేది. ఆ పరిస్థితి లేకుండా 24 గంటలు కరెంటు, రైతు ఇష్టం వచ్చినప్పుడు పంటకు నీరు పెట్టుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఏ రైతు అడగలేడు రైతు బంధు ఇమ్మని, మాకు పెట్టుబడి సాయం అందించండి కేసీఆర్ గారని ఏ రైతు అడగలేడు, విజ్ఞప్తి చేయనులేడు. అయినప్పటికీ తనకు తానుగా నిర్ణయం తీసుకొని అందరూ రైతులందరికీ కూడా రైతు బంధు ఇచ్చి పంట సాయం అందించిండ్రు. అలాగే ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి వ్యవసాయాన్ని ఒక విప్లవం, వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను తీర్చిదిద్దింది. ఆంధ్రోళ్ళు ఎకిరిచ్చిండ్రు, మీరు విడిపోతే, రాష్ట్రం విడిపోతే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి మీకు వస్తుంది. మీకు వ్యవసాయం చేత కాదు, మీకు పంటలు పండియడం రాదు. ఇట్లా అంతేకాకుండా ఇంకా రకరకాలుగా ఇది నక్సలైట్ల రాజ్యం అవుతుంది, రాడికల్స్ రాజ్యం అవుతుంది, రజాకాల రాజ్యం అవుతుంది. ఇట్లా భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవేవి లేకుండా మత కలహాలు లేవు, శాంతి భద్రతల సమస్యలు లేవు, ఎదురు కాల్పులు లేవు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఆ దశాబ్ద కాలపు పాలనలో జరిగింది. అంతా జరుగుతున్నటువంటి క్రమంలో రెండో దఫా ఎన్నికలు, మూడోసారి ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీకి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి గద్దెనెక్కింది తప్ప ఇది కేసీఆర్ గారు ఏదో చేయలేకపోయినరు, ఏదో లోపం ఉన్నది పార్టీది, లేదంటే ప్రజలకు అందుబాటులో లేరనేది కాదు. ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు, అబద్ధపు హామీలు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసిన తీరు, ఇదే కాంగ్రెస్కు గెలుపును సాధించబడింది.